కనిపిస్తాను నాకు అంటే అంతా కలిపి 3 చెంచాల ఆయిల్ వేసానండి, ఎక్కువ వేయలేదు. ఇందులో పెరుగు కూడా వేసానండి, చాలా రుచికరంగా ఉంటుంది పెరుగు. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను, బాగా మంచి సువాసన రావాలని. మీరు చికెన్ చిల్లీ లాగా, చికెన్ రోస్ట్ లాగా అట్లా చేసుకోవాలన్నా కూడా ఇది ఇంకిపోతే పూర్తిగా మసాలా దానికి అంటుకుపోయి బాగా మంచి రుచికరంగా చికెన్ రోస్ట్, చికెన్ చిల్లీ లాగా అయిపోతుందండి. లేకపోతే మీరు ఇలా కూరలాగా కూడా డిలాగా చేసుకున్నా కూడా మీకు ఆ కర్రీస్ అన్నంలో కలుపుకొని తినడానికి కూడా పనికొస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. హాయిగా చికెన్ కర్రీనే చేసేసానండి. చికెన్ చిల్లీ, చికెన్ రోస్ట్ చేద్దాం అనుకున్నాను. అదే మసాలాలు వేసేసి ఇంకా మళ్ళీ ఏం లే కూర సపరేట్గా అని చెప్పి ఆ థింగ్స్ అన్నీ వేసాను కదా, అందువల్ల 2 కోడిగుడ్లు కూడా వేసాను. నాకు చికెన్లో కోడిగుడ్లు తింటేనే తిన్నట్టుగా ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకోసమని మంచి చికెన్ కర్రీ కూడా ఇప్పుడు చేసేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది. భలే రుచిగా ఉంటుందండి. చూడండి ఎట్లా ఉందో, బాగా ఉడికిపోయినాయి కూడా. చికెన్ అంతా బాగా ఇదైపోయింది, సూపర్గా ఉంటుందండి టేస్ట్. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ మీ.